నేను అఫ్రోజ్. ఈరోజు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన డాక్టర్ జగదీష్ మణికంఠ గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ జర్నీ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి మన నాగర్ కర్నూల్ వరకు ఎలా సాగిందో ఈరోజు తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ జగదీష్ మణికంఠ. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డిస్కషన్లోకి వెళ్ళే ముందు, చిన్నప్పటి నుంచి మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారా, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డాక్టర్ అవ్వాల్సి వచ్చిందా? యాక్చువల్గా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. చిన్నప్పుడు ఎప్పుడు 100/100 వచ్చాయి మ్యాథ్స్లో. మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ నేను ఎంపీ సైడ్ వెళ్ళి ఇంజనీరింగ్ చేస్తాను అనుకున్నారు. కానీ నాకు ఎప్పుడు ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయినప్పటికీ నా బిహేవియర్కి, నా పర్సనాలిటీ ట్రైట్కి ఎంఎన్సీ జాబ్, కార్పొరేట్ జాబ్ నాకు ఎప్పుడు సెట్ అవ్వదు అనిపించేది. నా పర్సనాలిటీ ట్రైట్కి డాక్టర్ నాకు సూట్ అయ్యేది అనిపించేది చిన్నప్పటి నుంచి. సో 8th క్లాస్ నుంచి నేను డిసైడ్ అయ్యాను డాక్టర్ అవ్వాలని. అప్పుడు మా పేరెంట్స్ చెప్పాను, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. సో అప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని గట్టిగా చదవడం ప్రయత్నం స్టార్ట్ చేశాను. అలా డాక్టర్ అయ్యాను. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ రావడం గ్రేట్ థింగ్. అక్కడ నుండి టిల్ ఆఫ్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వరకు మీ జర్నీ ఎలా సాగింది? యాక్చువల్గా నాకు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉండి బైపీసీ తీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ అయింది. యాక్చువల్గా బైపీసీ స్టూడెంట్స్ కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉండడం వల్ల వాళ్ళకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంచెం తక్కువ స్కోర్ చేస్తారు. నేను మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల నా ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా మార్క్స్ రావడం, ఇది హెల్ప్ అయ్యి నేను ఎయిమ్స్ వరకు వెళ్ళగలిగాను. సో నా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు హెల్ప్ అయింది. నాకు ఎయిమ్స్లో సీట్ రావడానికి మెయిన్ రీజన్ నేను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో టాపర్ అయి ఉండడం. అండ్ ఎన్నో టైవన్ సిటీస్ ఉన్నా, అవి ఎక్స్పాండ్ అవుతున్నా కూడా నాగర్ కర్నూల్లో ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ ఎయిమ్స్ ఢిల్లీలో 2012 నుంచి 2017 వరకు చేశాను. దాంతో 2018 to 2021 ఎయిమ్స్ ఢిల్లీలోనే ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. దాంతో 2022 to 2025 డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశాను. సార్ నా చదివే బయటికి రాగానే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా కార్పొరేట్ సెటప్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు ఎప్పుడు ఓన్గా నాకంటూ నేను సెటప్ చేసుకోవాలనేది ఉండేది, అది నా కోరిక. సో నేను బయటికి రాగానే ఓన్గా సెటప్ చేసుకుందాం అనుకున్నా. అది కూడా ఎలాంటి ప్లేస్లో చేసుకుందామంటే, ఏ డిస్ట్రిక్ట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ లేదు, అలాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూస్ చేసుకొని ఇక్కడ నా సర్వీస్ అందించాలి అని అనుకున్నాను. ఆ క్రమంలో నాకు నాగర్ కర్నూల్లో ఎవరు గ్యాస్ట్రో లేరని తెలిసి నాగర్ కర్నూల్లో పెట్టుకున్నాను. అలాగే నా బంధుమిత్రులు, ఫ్రెండ్స్, డాక్టర్ ఫ్రెండ్స్ చాలా మంది నాగర్ కర్నూల్లో ఉండడం, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, వీటన్నిటి వల్ల నేను నాగర్ కర్నూలు చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నాగర్ కర్నూల్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో హాస్పిటల్ అంటే మన ఒక్కరిదే ఉంటుంది. సో అంత ఎక్విప్మెంట్, ఆ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మెయింటైన్ చేయడం, ఇంతకుముందు ఎక్కడ చేయకుండా కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవడం, నాగర్ కర్నూల్కి వచ్చాక ఈ కొంచెం జర్నీలో ఎలా ఉంది ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ? అదే నేను ఫస్ట్ టైం చాలామంది అంటే నాగర్ కర్నూల్లో ఇంత సెటప్ పెట్టడం, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీ తేవడం అంత కరెక్ట్ కాదేమో అనుకున్నారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మలేదు, కానీ నేను చాలా నమ్మాను. అది ఎందుకంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్ అనేది చాలా రైజింగ్ ఇష్యూ ఇప్పుడు ప్రతి చోట. ఇంతకుముందు అది ఓన్లీ అర్బన్ ఫినామినా అనిపించేది, కానీ ఇప్పుడు రూరల్ ఏరియాస్ కూడా ఎక్కువైంది. మెయిన్గా మన తెలంగాణలో, అందులో నాగర్ కర్నూల్ ఏరియాలో ఈ గ్యాస్ట్రో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళకు నేను ఎక్కువ రేట్లో హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిపోయి 2 months చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వస్తుంది. మన నాగర్ కర్నూల్లో మీరు తరచుగా చూసే కేసులు ఏంటి సార్ ఎక్కువగా? తెలంగాణ మొత్తంలో కూడా ఓవరాల్గా కొంచెం ఆల్కహాల్ డ్రింకింగ్ పర్సంటేజ్ కానీ, నాన్ వెజ్ తినడం కానీ, స్పైసీ ఫుడ్ కానీ ఎక్కువగా కన్సంప్షన్ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్. అందులో మరి ముఖ్యంగా నాగర్ కర్నూల్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, స్పైసీ ఫుడ్ ఎక్కువ ఉంది. సో వీటన్నిటి వల్ల బోత్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ రెండు కామన్గా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ కానీ, వాటర్ సోర్స్ లేకపోవడం, గవర్నమెంట్ నుంచి బెటర్ శానిటేషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. రెగ్యులర్గా ఇలాంటి పేషెంట్స్ మనకు ఎక్కువ వస్తున్నారు. గ్యాస్ట్రో రిలేటెడ్ సమస్యలు ఆర్ లివర్ రిలేటెడ్ సమస్యలు, ఇటువంటి సమస్యలకైనా మన హాస్పిటల్లోనే పరిష్కారం దొరుకుతుందా? మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ ఎటైనా వెళ్ళాల్సి ఉంటుందా? మనకు 99% మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ఖర్చుతో అన్ని ట్రీట్మెంట్స్ అయిపోతాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఐపీ అడ్మిషన్స్ కానీ, ఐసీయూ అడ్మిషన్స్ కానీ, ఎలాంటి స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, అడ్వాన్స్డ్ ఫార్మసీ కానీ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అన్నీ మన దగ్గర అయిపోతాయి. ఏదైనా చాలా సివియర్ కండిషన్ ఇక్కడ తగ్గట్లేదంటే 1 or 2% మనం హైదరాబాద్ పంపించే ఛాన్స్ ఉంటుంది. సార్, ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు కదా, ఫ్యూచర్ ప్లానింగ్ ఏముంది? ఇంకా వేరే డాక్టర్స్, వేరే డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఎలా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మా వైఫ్ గైనకాలజిస్ట్, తను కూడా రీసెంట్లీ పాస్డ్ అవుట్. తను కూడా నెక్స్ట్ జనవరి నుంచి మన హాస్పిటల్లో ఫుల్ సర్వీస్ అందిస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రోతో పాటు నెక్స్ట్ జనవరి నుంచి గైనీ అండ్ సర్వీస్ కూడా ఉంటాయి. దాంట్లో ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్, ఇంకా ఫీటల్ మెడిసిన్ సర్వీసెస్ కూడా మేము అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇక్కడ మన నాగర్ కర్నూల్లో లేవు, అవి కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం గైనకాలజీతో పాటు. ఇంకా మెయిన్గా సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి టౌన్స్లో. మా ముఖ్య ఉద్దేశం నార్మల్ డెలివరీ, అందరికీ నార్మల్ డెలివరీ అయ్యేలా చేయడం మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అన్ని గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలకి డైటే ప్రాబ్లం కదా మెయిన్ థింగ్. సో మన డైట్లో ఎలాంటి ఫుడ్ యాడ్ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది?
యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచే మన స్కూల్ ఏజ్ నుంచే మనకు అన్ని సబ్జెక్ట్స్తో పాటు న్యూట్రిషన్ కూడా యాక్చువల్గా మనం టీచ్ చేయాలి. అది మనకు ల్యాకింగ్ ఉంది. మన ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ అనేది కొంచెం తక్కువ కన్జంప్షన్ ఉంది కంపేర్ టు వెస్టర్న్ డైట్. సో మనం ప్రోటీన్ కన్జంప్షన్ పెంచుకోవాలి. మనది చాలా హై కార్బ్ డైట్ ఉంది మనది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అలానే హై ఫైబర్ తీసుకోవాలి. దాంతోపాటు ఎడిక్వేట్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఇవి మెయింటైన్ చేస్తూ స్లీప్ హ్యాబిట్స్, కరెక్ట్ టైంకి తినడం, జంక్ ఫుడ్ తినకపోవడం, ఇవన్నీ చూసుకుంటే చిన్నప్పటి నుంచి మన హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ప్రతి జాగ్రత్త మన ఫ్యూచర్ లైఫ్కి ఇన్వెస్ట్మెంట్ లాంటి. చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా విలేజెస్ నాగర్ కర్నూలు చుట్టూ ఉన్నాయి. వీళ్ళకి కార్బ్స్ అంటే ఏంది, ఇదంతా ఏంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సింపుల్ డైట్ యాడ్ చేసుకుంటే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేయడానికి ఎటువంటి డైట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కరికి నేను 15 minutes 20 minutes చూస్తే దాంట్లో 10-15 minutes వరకు మోర్ దెన్ 50% ఆఫ్ మై టైం ఐ స్పెండ్ టాకింగ్ అబౌట్ దిర్ డైట్. ప్రతి ఒక్కరికి అంటే చాలా మంది చూస్తుంటారు డాక్టర్స్ ఆ డైట్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పేషెంట్ పంపిస్తుంటారు. నేను మాత్రం పేషెంట్ కి ఒక సరైన డైట్ అంటే వాళ్ళ డైట్ ఎలా ఉంది, దాంట్లో ఏ చేంజ్ చేస్తే తనకు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది చూసి కరెక్ట్ సలహా అనేది ఇస్తుంటాను అన్నట్టు. దానివల్ల వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అయితే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే మనం ఎదిగే ఏజ్ లో అంటే 15 to 18 years వరకు పాలు మనకు పడతాయి. 18 పెరుగుతుంటే మనం పాలు అరిగించే శక్తి అనేది తగ్గుతుంటుంది. 20 years దాటే అంటే పాల కంజంప్షన్ తగ్గించుకోవాలి. పాల ప్లేస్ లో మనం మజ్జిగ తీసుకోవాలి. ఇంకోటి వీట్ దాంట్లో గ్లూటెన్ ఉంటుంది. దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ పెరుగుతాయి. సో గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాలి. సో వీటిని తగ్గించుకోవాలి. వీట్ ప్లేస్ లో మనం జొన్నలు కానీ, మిల్లెట్స్ కానీ, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ రెండు మనకు రెగ్యులర్ డైట్ లో అందరూ వాడేవే, కానీ ఈ రెండు మనం అవాయిడ్ చేస్తే చాలా వరకు మన ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దాంతోపాటు ఎడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండాలి. 4 to 5 liters వాటర్ ఉండాలి. పర్ డే 30 grams ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. అంటే కీరా, క్యారెట్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ లో కూడా ఉప్పు, కారం, ఆయిల్ కూడా ఏదో సన్ఫ్లవర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడండి, అది మంచిది. వేరే అదర్ గ్రౌండ్ నట్ ఆయిల్, పామ్ ఆయిల్ వీటిని అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో ఫుడ్ తినండి. మన నాగర్ కర్నూలులో మన హాస్పిటల్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్డ్ ఒలంపస్ సిస్టమ్ అని ఉంది. దాంట్లో మనకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, ఈవీఎల్ బ్యాండింగ్, పాలిపెక్టమీ, ఫారిన్ బాడీ రిమూవల్, బెలూన్ డైలటేషన్, ఇవన్నీ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మనకి పేషెంట్స్ గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఎండోస్కోపీ ద్వారా ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఎండోస్కోపిక్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ఎండోస్కోపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు కేసెస్ ఇంతకుముందు ఎండోస్కోపీ లేనప్పుడు సర్జరీ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా చాలా వరకు మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సార్ అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి? యాక్చువల్ ఎండోస్కోపీ అంటే మన కెమెరా టెక్నాలజీ అన్నట్టే. మన ఫోన్కి కానీ కెమెరాగా చూస్తుంటే ప్రతి ఒక్కలో కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని ఒక ఫ్లెక్సిబుల్ లాంగ్ పైప్ కి అటాచ్ చేసి మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లోకి మనం లోపలికి పంపించి మన పేగులు మొత్తాన్ని రికార్డ్ చేసి స్క్రీన్ మీద చూస్తాం అన్నట్టు. అప్పుడు మనం అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, అల్సర్ ఉందా కనిపిస్తాయి, అది చూడొచ్చు. చూసాక ఏమైనా బయాప్సీ తీయాలంటే బయాప్సీ తీసుకోవచ్చు. ఏమన్నా పాలిప్ ఉంటే పాలిపెక్టమీ చేయాలన్నా, ఏదైనా బ్లీడింగ్ ఉంటే బ్లీడింగ్ క్లిప్పింగ్ చేసి ఆపాలన్నా, వ్యారిసెస్ అలా ఉంటే బ్యాండింగ్ చేయాలన్నా, ఇట్లా ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపీ అంటున్నట్టు. ఓకే. సో ఇంటర్వెన్షన్స్ కూడా చేయవచ్చు అన్నట్టు.